ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీకైనా సరే ముఖ్యంగా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏది నిజం ఏది అబద్ధం అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్రజల దృష్టికి వెళ్ళాలంటే కావాల్సింది మెయిన్ స్ట్రీమ్ మీడియా. సో అది ఆల్రెడీ పనిచేసుకున్నారు. ఇక మిగిలింది సోషల్ మీడియా. ఇప్పుడు ఎక్కువ మంది సోషల్ మీడియానే డిపెండ్ అవుతున్నారు. గత ఎన్నికల్లో కూడా మీరు గమనించినట్లయితే ఎక్కువగా సోషల్ మీడియా హవానే నడిచింది ఎలక్ట్రానిక్ మీడియా కంటే కూడా. సో ఇది 2014 నుంచి 2019 వరకు నడిచింది అదే, 2019 నుంచి 2024 వరకు కూడా నడిచింది అదే, ఇప్పుడు 2024 నుంచి రేపు 2029 వరకు కూడా నడిచేది ఇదే. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సోషల్ మీడియా జగన్ మీదో రాజశేఖర్ రెడ్డి మీదో అభిమానంతో పెట్టినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఒక 25% ఉంటాయేమో, మిగతా అంతా కూడా పెయిడ్ మీడియానే. బట్ టీడీపీకి ఉన్నటువంటి సోషల్ మీడియా 75% టీడీపీ మీద అభిమానంతోనో లేదా సొంతంగా ఎవరికి వాళ్ళు పెట్టుకున్నాదో లేదంటే ఎవరో ఒకళ్ళు పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఉండి నడిపిస్తున్నాదో, అభిమానం కొద్దీ నడిపిస్తున్నాదో, సామాజిక వర్గ సమీకరణాలతో నడిపిస్తున్నాయో 75%. సో జగన్ ఈ మిగిలినటువంటి మీడియా ఏదైతే ఉందో దీన్ని పట్టించుకోకపోవటం, ఎవరైనా సరే మనీ మేక్స్ మెనీ థింగ్స్, ఇది అందరికీ తెలిసిందే. దీన్ని తన చుట్టూ ఉండేటువంటి కోటరీకి అప్పగించటం, దీని గురించి సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవటం, ఈ కారణం చేతే దాదాపుగా అప్పట్లో డబ్బుకు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మారిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళని పోషించే పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరూ లేరు. ఇంకా కష్టపడి డబ్బులు ఇచ్చి మళ్ళీ 5 ఏళ్ళు ఎవరు పోషించరు కదా, చివరి 2 ఏళ్ళలో 1 సంవత్సరం ముందు మరలా సోషల్ మీడియాని దగ్గరకు తీస్తారు. కానీ టీడీపీ అలా కాదు. కంటిన్యూ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ అనేది వెరీ యాక్టివ్గా ఉంటాయి. ఇక వైసీపీకి ఉన్నటువంటి ఆ 25% కూడా ఎక్కడ వాళ్ళు ఎంత గొడవ చేసినా ఎంత చించుకున్నా ఎక్కువగా దాన్ని కౌంటర్ చేసేటువంటి పరిస్థితి లేదు. అవతల వాళ్ళు గట్టిగా టార్గెట్ చేస్తే మన పరిస్థితి ఏంటనేటువంటి భయంలో ఉన్నటువంటి పరిస్థితి. సో దీన్ని జగన్ సరిచేసుకోకపోతే, తన సోషల్ మీడియాను పెంచుకోకపోతే, తన స్ట్రెంగ్త్ని పెంచుకోకపోతే సోషల్ మీడియాలో ఇది వచ్చే ఎన్నికలకు చాలా పెద్ద దెబ్బ అవుతుంది. ఈసారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కానీ ఇప్పటికైనా తన చుట్టూ ఉండే వాళ్ళ మాటలు కాకుండా వాస్తవాలు తెలుసుకుని మీడియా మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బెటర్గా ఉంటుంది.